అభి ఎందుకే సురేష్ ని అంత దారుణంగా పొడి చేసావు? ఎందుకే ఈ పాడు పని చేసావు? నీకేమైనా దెయ్యం పట్టిందా? తలుపు తీయండి, తలుపు తీయండి. బయటకు వస్తే మిమ్మల్ని చంపేస్తాను. తలుపు తీయండి. అమ్మో, ఇంకొక నిమిషం ఉంటే అమ్మో నా పీక నొక్కేస్తుంది. నా పని పోయిందా? అమ్మో అనమ్మో, అర్జున్ వచ్చేదాకా తలుపు తీయకూడదమ్మో. అమ్మో దేవుడా, నువ్వే కాపాడాలి బాబాయ్. అమ్మో పిచ్చి ముదిరిపోయింది. ఈ ఇంట్లో ఉంటే పిచ్చికిపోయింది. అయ్యి బాబాయ్, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఇంకా లాభం లేదు. మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయవలసిందే. నువ్వేంటే? అమ్మో, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తున్నారని నా ప్రాపర్టీ పేపర్స్ క్యాష్ మీ నాయనమ్మ ఇంట్లో దాచడం ఏమిటి? ఆమె పాత పేపర్ల వాడికి అమ్మటం ఏమిటి? ఈ పాత పేపర్ల కొట్ల చుట్టూ మనం తిరగటం ఏమిట్రా? చిచ్చి గురు హరాపు ఆ ఎదురు కొట్లు అడుగుదాం. ఇక్కడ చూద్దాం. ఇక్కడ లేవురా. లేవు పద. అవన్నీ సరిగ్గా సర్దా. సరేనమ్మగారు. సరిగ్గా పెట్టా. ఏవమ్మా ఇక్కడ పాత పేపర్లో నమ్మారా? ఏంది అడుగు. మన్మథ నువ్వు మాట్లాడు. ఈడ కొట్టెట్టింది ఎందుకు? అది కాదమ్మా, మా పాత పేపర్లు ఎవడో కొనుక్కొచ్చాడంట. నీ హోల్సేల్ కోట్లో అమ్మానని చెప్పాడు, అందుకే వచ్చాం. అమ్మితే మావైతే మళ్ళీ నీకు డబ్బిచ్చి తీసుకెళ్తాం. ఏంది మారు బేరమా? మా కాడికి వచ్చాక మళ్ళీ అమ్మాలంటే రేటు పెరుగుద్ది తెలుసా? నువ్వు ఎంత అడిగినా ఇస్తావమ్మా. ముందు పేపర్ చూడండి. ఏంది చూసేది? తీరా ఎతికాక నా పేపర్లో లేదంటే ఇవన్నీ ఎవరు సర్దేది? సరే, ఉంటే నువ్వు అడిగిన రేట్ ఇస్తాం, లేకపోతే 100 రూపాయలు ఇస్తాం. కుదరదు. 500 ఇస్తే ఎత్తుకొని ఇస్తా. పేపర్లు వెతుక్కున్నందుకు 500 రూపాయలా? అవసరం రా బొడ్డోడా. ఎంత అవసరం లేకపోతే ఈ సిల్క్ సొక్క సిన్నోడు అంత కంగారు పడతాడా? అట్ట కాదులే గాని ఇంకో మాట చెప్పు. అయితే 1000 రూపాయలు ఇవ్వు. కొంపలంటిపై నేను ఏడుస్తుంటే నీ సైకిల్ ఇంకా మన్మథ. అలాగేనమ్మా, 1000 రూపాయలు ఇస్తాము, వెతుక్కొని. ఎక్కడెట్టు? సరే ఇదిగో. ఇక మొదలెట్టు. ఎంతకంటరా? త్వరగా కానియంట్రా. ఏంది ఎంతసేపు? హలో, నమస్తే ముద్దుకృష్ణ గారు. ఎవరు నువ్వు? అంత చిరాకెందుకు మర్మదా? ఆపదలో ఆదుకునే పరమాత్మ.
అంతరంగ క్షోభోపశ్రమణానికి అద్భుతమైన లేపనాన్ని, పతనమయ్యే నీ భవిష్యత్తుని పడవలో దరికి చేర్చే సరంగుని. ఇవి చాలా, ఇంకా నువ్వు వాడే భాషని వాడమంటావా? చాలు నన్ను మించిపోతున్నావు. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. నువ్వు పోగొట్టుకున్న డాక్యుమెంట్స్, కోట్ల రూపాయల కరెన్సీ అంతా నా దగ్గర ఉంది. నీ దగ్గరుందా? ఉందిరా మూఢ. జాగు చేస్తే నీ అక్రమ సంపాదనకు పంచదార రాసి జాగిలాల చేత తినిపిస్తాన్రా మన్మథ. వద్దు, వస్తున్నా. ఎక్కడికి రావాలి? అడ్రస్ చెప్పు. అడ్రస్ రాసుకో. రైట్ తిరిగి. ఓ ఓకే, వస్తాం. వచ్చేస్తున్నా మన్మథ. ఒరేయ్ మన్మథ, మన డాక్యుమెంట్లు డబ్బులు దొరికారా? పద. ఇదిగో ఆగు. ఏంది ఇష్టం వచ్చినట్టు కాగితాలన్నీ చంద్రబందరగా పారేసిపోతున్నారు? అన్ని సర్దిల్లో ఏమమ్మా, వెతికినందుకు 1000 రూపాయలు ఇచ్చాం కదా. ఎతికినందుకు 10 రూపాయలు ఇచ్చారు, మరి చంద్రబందరగా పారేసిపోతే? నీ అమ్మ కడుపు మాడ. సరే, ఈ 500 ఉంచుకో. కయ్యాడి మన్మథ. ఎంత అడిగితే అంత ఇచ్చాడంటే వీడి దగ్గర పాపిషి సొమ్ము చాలా ఉందనుకుంటా. నాకు ఫోన్ చేసింది నువ్వే కదూ? అవును. డబ్బెక్కడా? అంత కంగారు పడితే ఎలా మన్మదా? పరాచికాలొద్దు, నేను చాలా చెడ్డవాణ్ణి. అది నీకిప్పుడు తెలిసిందేమో, మాకు ఎప్పుడో తెలుసు మిస్టర్ ముద్దుకృష్ణ. ముందు నా పేపర్స్ ఎక్కడా? చూడు. ఆవిడే నీ యావదాస్తిని కాలి కింద తొక్కి పెట్టేసిన మానస. ఏమి చేయలేవు. చెప్పు, ఇప్పటికైనా మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకోపోతే నీ ఆస్తంతా తిరుపతి హుండీకో, ఆర్ఫనేజ్కో, లేకపోతే పేదలకో పంచేయబడుతుంది. ఇంత పకడ్బందీగా ప్లాన్ వేసి నా ఆస్తినంతా చేజిక్కించుకున్నందుకు నిన్ను అభినందిస్తున్నాను మన్మథ. కానీ పాపం నువ్వు పప్పులో కాలేసావు. ఏమిటది? నువ్వు వెంటనే నా ఆస్తి కాగితాలు, నా డబ్బుతో సహా నా మరో గెస్ట్ హౌస్ కొచ్చి నాకు ఆనందాన్ని పంచివ్వకపోతే నిర్మల్ చావు సంగతి వాళ్ళింటో చెప్పేస్తా. నీ దగ్గరున్న బోడి అస్త్రానికి కాలదోషం పట్టింది ముద్దు కృష్ణ. ఇప్పుడు నీ కోట్ల కరెన్సీ నోట్లు నా దగ్గరున్నాయి. నేను నిర్మల్ని బ్రతికించి తీసుకురాలేను, కానీ నిర్మల్ కుటుంబం 4 తరాలు హాయిగా బతికే డబ్బు నీదే, నా దగ్గరుంది. ఆ మొత్తం నేను వాళ్ళకిచ్చేస్తాను. అఫ్కోర్స్ వాళ్ళు నన్ను నిందించొచ్చు, ద్వేషించొచ్చు, ఈ ఊరు నుంచే తరిమేయొచ్చు. నాకెలాంటి బాధ లేదు. నేనసలు ఇక్కడికి వచ్చిందే ఆ కుటుంబం హాయిగా బ్రతకడానికి మార్గం చూపించడానికి. అంతకు తెగించావన్నమాట. నో డౌట్ అట్ ఆల్. హలో, ఆ డబ్బంతా కారులో వేసుకుని తిరగలేకపోతున్నాను. ఏం చేయమంటావు చెప్పు. ఇంకొక అరగంట అలాగే ఆ డబ్బుతో తిరుగుతూ ఉండు. ఎన్ని కోట్లు ఎక్కడెక్కడ పంచాలో
అంతా వివరంగా చెప్తాను. నా డబ్బేనా? మరి నా దగ్గర డబ్బెక్కడుంది? చూడు బ్రదర్, ఈలోగా ఖాళీగా ఉండడం ఎందుకు? ఎక్కడైనా కారాపి ముద్దు కృష్ణ బినామీ ఆస్తుల కాగితాల్ని తగలబెట్టి చలిమంట వేసుకో. వద్దు వద్దు, ఆ పంచాయతీ. వేస్తావా బ్రదర్? అలాగే అక్క. సరే, మళ్ళీ ఫోన్ చేస్తాను. చెప్పు, ఏమిటి నీ నిర్ణయం? నన్ను ఇంత ఇరకాటంలో పెడతావని నేను ఊహించలేదు మన్మథ. ఇంకా ఊహలతో పనేంటి? చెప్పు, ఏం చేయదలుచుకున్నావు? అన్నా ఒప్పేసుకోన్నా. చెప్తా చెప్తా మన్మథ, ఇంకా అరగంట టైం ఉంది కదా. పిచ్చివాడా, అప్పుడే 2 నిమిషాలు అయిపోయింది. ఇంకా మిగిలింది 28 నిమిషాలు మాత్రమే. ఈ టైం చాలు మన్మథ, పద. మనసు ఏమీ చెప్పకుండా వెళ్ళాడు. ఏదైనా ప్రమాదం తలపెడతాడేమో. వాడు మనల్ని ఏం చేయలేడు. అలా ఏదైనా చేస్తే వాడు రేపటి నుంచి రోడ్ల మీద అడుక్కు తినాలి. వాడి మొత్తం డబ్బు ఆస్తి పత్రాలు మన దగ్గరున్నాయి. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? చూద్దాం. నువ్వు పదా, నేను ఇంటికి వెళ్తాను. నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? పో బయటికి. అడుగుతుంటే సమాధానం చెప్పవే. మా ఇంటికి ఎందుకు వచ్చావు చెప్పు. సత్రుడా, మా ఇంటికి ఎందుకు వచ్చావు చెప్పరా? మహాలక్ష్మి ఎక్కడ మన్మథ? మహాలక్ష్మ? నా కూతురుతో నీకు పనేంట్రా? మహాలక్ష్మి ఎవరు? లక్ష్మి, లక్ష్మి, వాళ్ళు ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి? లక్ష్మి, నువ్వు లోపలికి వెళ్ళు, చెప్తే విను. లక్ష్మి, వాడేం చేస్తాడు చూస్తాను. నువ్వు లక్ష్మి, లక్ష్మి, నువ్వు లోపలికి వెళ్ళు, చెప్తే విను. లక్ష్మి, నా మాట వినమ్మా, లోపలికి వెళ్ళు. లక్ష్మి, లక్ష్మి, నువ్వు లోపలికి వెళ్ళు. లక్ష్మి, నా మాట విను. లక్ష్మి, మన్మథ రా. వదలు.
పోరా, కూర్చోబా. అమ్మా లక్ష్మి ఒరేయ్, లక్ష్మి లక్ష్మి ఒరేయ్, ఆగరా అయ్యయ్యో. నా కూతుర్ని తీసుకెళ్ళిపోతున్నాడు. ఒరేయ్, ఆగరా అమ్మా లక్ష్మి అయ్యయ్యో. ఓ దేవుడా. అమ్మా మానస మానస తలుపుతీయమ్మా. అమ్మా మానస తలుపుతీయమ్మా. అమ్మా మానస పిన్ని ఏమిటి పిన్ని? మానస నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకున్నాను. తలుపు తాళం వేసిన సంగతి కూడా చూడలేదమ్మా. అయ్యో ఏమిటి పిన్ని ఎందుకు అలా కంగారు పడుతున్నావు? ఏం చెప్పనమ్మా, నా బిడ్డ జీవితం నాశనం అయిపోయింది. ఆ సచ్చినోడి చైర్మన్ వచ్చి బలవంతంగా నా కూతుర్ని కారులో లాక్కెళ్ళిపోయాడు. అమ్మా మానస, నా బిడ్డను కాపాడమ్మా. నువ్వేం భయపడకు పిన్ని, వాడు మహాలక్ష్మి ఏం చేయలేడు. ఏం చేయనంటావేంటమ్మా? బలవంతంగా కారులో తీసుకెళ్ళిపోతేను. వాడెక్కడికి తీసుకెళ్లాడో నాకు బాగా తెలుసు. నీకు తెలుసా? పద పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొద్దాం రామ్మా. అదేం అవసరం లేదు పిన్ని. అవసరం లేదంటావేంటమ్మా? నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. నువ్వేం కంగారు పడుకు, బండెక్కు. రా పిన్ని, బండెక్కు. ఎక్కు పిన్ని. ఇగో తొందరగా. వచ్చేయ్. నేను రాను, నన్ను వదలండి. పద. అమ్మా మంత్రి గారు వచ్చారా? వచ్చేసాను, 10 నిమిషాలు అయిపోవాలి. మీకోసం ఎదురు చూస్తున్నా. నువ్వు పద, కూర్చో. కూర్చోమంటుంటే అయ్యా మీరు పెళ్లి కూతురు, శాస్త్రరీత్యా వధూవరులు బాసికాలు కట్టుకొని పెళ్లి పెట్టెల మీద కూర్చోవాలి. మరి నోరు మోయండి మన్మత. నువ్వు కూర్చో, కూర్చో. చతుర్వేదాలు చదివిన వాడిని. హిందూ వివాహంలో 1,00,000 పద్ధతులు ఉన్నాయి. ఇది దిక్కులేని మొక్కుబడి పెళ్లి. దిక్కు లేక మొక్కుబడి పెళ్ళా? నేను ఎప్పుడు వెళ్ళలేదు, చదవలేదు. ఇప్పుడు నీ కోసం ట్యుటోరియల్ కాలేజ్ పెట్టమంటావా మన్మత? ఆ తాళి నేను కడతాను, మంత్రాలు చదవయ్యా బాబు. అలాగే సార్, మీరు చెప్పిన తర్వాత నేను చేసేదే ఉంది. ఇదిగోండి మాంగళ్యం, 3 ముళ్ళు వేయండి. గురు మళ్ళా లేకుండా పెళ్ళలాగా. ట్రాఫిక్ జామ్ అయిపోయింది, మాలలు తేలేకపోయాను అని నాకు ఫోన్ చేసి చెప్పారు బాబు. సరే బాబు, నువ్వు ముందు తాళి పట్టి ఇవ్వు. ఇదిగోండి. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతున కంఠే భద్రామి సుభగే మంజీవ చరదాం శతం శతమానం భవతి శతాయు పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నిత్యమంగళాని భవంతు, శుభమంగళాని భవంతు, క్షేమో అస్తు నః. మనసిద్ధిరస్తు. రేయ్, సుముహూర్త రాష్ట్ర మన్మథ, ఇవేమన్నా ఆ ఫోటోలు అనుకున్నావా? పెళ్లి ఫోటోలు రా భ్రష్ట. అసలే అవమానంతో చస్తుంటే సాక్ష్యాధారాల కోసం ఫోటోలు తీస్తావా? గురు పెళ్ళయ్యాక ఇంకా మనమదేంటన్నా? ఈ క్షణం నుంచి నువ్వు భర్తవి, వదిన భార్య. ఇకనైనా హాయిగా కాపురం చేసుకోండి. పంతులు గారు అక్షంతలు ఇవ్వండి. ఒరేయ్ భ్రష్టుడా! శ్రీవారు, తమరు కోపం తగ్గించుకోవాలి. లేకపోతే చెప్పను, చేసి చూపిస్తాను. అంటే ఏం చేద్దామని? ఎన్నిసార్లు అడిగినా అంతే, చేసేది చెప్పను. అయ్యా పైన అరుంధతిని చూడాలి, అక్కడ పదండి. ఇదొకటి ఉందన్నమాట. ఆ ఆకాశం వైపు చూడండి. చూసాం. అరుంధతి నక్షత్రం కనిపిస్తుందా? కనిపిస్తుంది, కానీ అరుంధతి కాదు,
మానస కనిపిస్తుంది. అబ్బా గురు, మనసు ఆకాశంలో కాదు, అక్కడ చూడు.